గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి. సో యాసిడిటీ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే దీనికి చెక్ పెట్టాలంటే ఎటువంటి వెజిటబుల్ ఉంది, ఎలా వాడాలి? అసలు ఫస్ట్ ఈ ఎసిడిటీ అనేది మీ జీవితంలో ఎలా ఎంటర్ అయింది దాని గురించి ఏమన్నా మీకు అవగాహన ఉందా? సహజం, 99% చిన్నపిల్లలతో సహా అందరికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్, ఎసిడిటీ మీకు ఏమైనా ఉందా? అంటే ఎసిడిటీ అంటే ఏంటో తెలుసా? కడుపులో మంట రావడం, కడుపు మంట, ఫుడ్స్ సరిగ్గా అరగకపోవడము, ఇలాంటి సమస్యలు. అంటే ఫుడ్ తిన్న ఆహారం సరిగ్గా పచనం అవ్వకపోవడం వల్ల ఈ ఎసిడిటీ అనేది వస్తుంది. అప్పుడు తర్వాత అది మండటం, అంటే సమయానికి మనం 8:30 to 9:30 బ్రేక్ఫాస్ట్ టైం, ఆ సమయానికి బాడీ కొన్ని రకాల ఎంజైమ్స్ యాసిడ్స్ని రిలీజ్ చేసింది. మీరు తిన్న పదార్థం దాన్ని అరగాలి కాబట్టి రిలీజ్ చేసింది. ఆ సమయానికి మీరు టిఫిన్ పెట్టలేదు, తినలేదు. మరి రిలీజ్ అయిన యాసిడ్స్ ఏమవ్వాలి? అక్కడ ఎక్కడైతే రిలీజ్ అయినాయో అక్కడ తింటూ మొదలెడతాయి. తర్వాత మీరు మంచి మసాలా వడ, మంచి పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ ఇవన్నీ వేసారు. ఆల్రెడీ అక్కడ బర్న్ అయిపోయి తినేసింది. అందుకని ఏంటంటే ఇది వెళ్ళిన వెంటనే కారంగా అనిపించి కడుపులో మంట అనిపించింది. ఇమీడియట్గా మనం ఏం చేస్తున్నాం, ఆ మంటని సప్రెస్ చేయడానికి ఈను అని, జింటాకు, ర్యాంటాకు ఇలాంటివన్నీ వాడేస్తున్నాం. కానీ ఇక్కడ 8:30 to 9:30 ఆ యాసిడ్స్ రిలీజ్ అయ్యే సమయానికి మనం ఫుడ్ ఉంటే ఈ రిలీజ్ అయిన యాసిడ్స్ అక్కడ డైజెషన్ సిస్టంలో ఆ లేయర్స్ని డ్యామేజ్ చేయకుండా ఫుడ్ని పట్టుకుంటాయి. ఫుడ్ పెట్టలేదు కాబట్టి అది దాని లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. లేయర్ పుండిపడి ఉంది కాబట్టి మీరు కారం తగిలిన వెంటనే, పులుపు తగిలిన వెంటనే, ఉప్పు తగిలిన వెంటనే మండటం మొదలుపెట్టింది. మీరు సిస్టమ్ని మార్చండి. మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి ఫస్ట్. ఇదే కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో తీసుకునేవన్నీ కూడా ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఫుడ్స్నే తీసుకున్నాం. మీకు నేచర్ అంటే ఫుడ్ నేచర్ తెలుసా? ఏ ఫుడ్ నేచర్ ఎలా ఉంటుందో? మనకు కుక్ చేసినవన్నీ కూడా ఎంతో కొంత ఎసిడిక్ నేచర్నే కలిగి ఉంటాయి. అంటే మీరు అన్నం, రైస్ కూడా వండేం కాబట్టి కొంత ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. అలాగే దాంట్లో వేసుకునే పప్పు, అది కూడా ఎసిడిక్ నేచరే. బెండకాయ కూర చింతపండు పిండితే దాని ఎసిడిక్ నేచర్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, బేసికల్ గా అది ఎసిడిక్ నేచర్. అంటే మనం అందులో కలిపే పదార్థాలని బట్టి వాటి నేచర్స్ హై అవుతూ ఉంటాయి. అలాగే బిర్యానీ ఎసిడిక్ నేచర్లో హై. ఎందుకు? అందులో చాలా రకాల ద్రవ్యాలు, అలాగే ఒక కాంబినేషన్. అంటే రైస్ తిన్న తర్వాత అరగడానికి గంట సమయం పడుతుంది. దాంట్లో మనం ఈ మసాలాలన్నీ వేయడం వల్ల దాని నేచర్ 3 hours అయింది. దాంట్లో మీరు మీట్ వేస్తే, మటన్ వేస్తే 54 hours యాడ్ అవుతుంది. దాని స్ట్రెంగ్త్ ఇంకొంచెం పెంచింది. ఎసిడిక్ నేచర్లో హై ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది అంటే చికెన్ బిర్యానీకి, మటన్ బిర్యానీకి ఉంది. ఇవి రెగ్యులర్గా తింటూ ఉంటే మీకు స్టమక్ క్యాన్సరు, కొలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెగ్యులర్గా అధికంగా తినేస్తున్నాం. అసలు భారతదేశంలో మనకున్నటువంటి ఈ నైసర్గిక స్వరూపం ప్రకారం మనకు పండే పంటలు, మనం తినే ఆహార పదార్థాలతో పోల్చుకుంటే భారతదేశంలో కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదు. కానీ కొలాన్ క్యాన్సర్ వస్తుంది. కొలాన్ క్యాన్సర్ అంటే దానికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ ఫుడ్స్. 54 గంటల సమయం పట్టే ఆహార పదార్థాన్ని తీసుకున్న తర్వాత మీరు బిర్యానీ తినండి, తప్పేం లేదు. బిర్యానీ తిన్నారు, 54 hours గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ ఫుడ్ తీసుకోవడానికి. మీరు ఒక యానిమల్ దగ్గరికి వెళ్ళారు, లైన్ ఉంది, మాంసం తింటది, మీరు తినేసింది. అది దానికి ఒక 10 kgs తినాలనిపించేసి తినేసింది, చెట్టు కింద పడుకుంటది. అది చెట్టు కింద పడుకుంటది తినేసి. మీరు దాని దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని ఏం చేయదు. అది ఎందుకు? ఒకసారి తినేసింది, అది పూర్తిగా అరిగి బయటకు వచ్చేంత వరకు మళ్ళీ మాంసాన్ని ముట్టుకోదు. అది అందుకని అంత హెల్దీగా, హ్యాపీగా ఉండగలదు. కానీ మనం ఏం చేస్తున్నాం, మధ్యాహ్నం మంచి బిర్యానీ తింటున్నాం, మళ్ళీ నైట్ అంటే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కాబట్టి నైట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ క్రిస్పీలని స్నాక్స్ కింద తీసుకుంటాం. మళ్ళీ ఇంకో 54 hours యాడ్ అవుతుంది. మధ్యాహ్నం తీసుకున్న తర్వాత 54లో 4 hours కన్జంప్షన్ అయితే 50 hours బ్యాలెన్స్ ఉంది. ఈ 50 hoursకి మళ్ళీ ఇంకో 54 hours యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంది. కాబట్టి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యింది. అందుకనే మీరు తిన్న ఆహారం మీకు అరగడానికి సమయం పడుతుంది. మీరు ఇక తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్యూబ్ వేసి లోపల చెక్ చేసి ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూడగలుగుతాంతో ఇమీడియట్గా ఏమీ చేయలేదు. ఒక స్టేజ్ దాటిపోతే ఆ పేగుని కట్ చేసి మళ్ళీ కలుపుతారు.
ఓకే. ఇక అంతకు మించి వేరే దారి లేదు. సో రాకుండా ఉండాలంటే మాత్రం ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి. 100% మీరు ఫుడ్ జాగ్రత్తలు తీసుకోకపోతే అదే అంటే మనకు భారతదేశంలో కొలాన్ క్యాన్సర్లో కేసెస్ తక్కువ, చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువగా రావు. ఆ కేసెస్ని కూడా మనం ఎక్కువ వినాల్సి వస్తుంది. మనకి ఇక్కడ దీనివల్ల వచ్చింది, ఇంతకు ముందు అంత ఎక్కువ ఉండేది కదా. పైల్స్, మూలశంక, పిస్టుల, ఫిషరీస్ అనే వ్యాధులు కులానికి సంబంధించిన, అంటే మీరు తీసుకునే ఎసిడిక్ నేచర్ ఫుడ్ యొక్క కెపాసిటీ పెరగడం వల్ల. అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే బైక్ మీద ఎక్కువ జర్నీ చేస్తే, ఎక్కువసేపు కూర్చుంటే పైల్స్ వస్తాయి అనుకుంటారు. మీరు తినే ఆహార పదార్థంలో ఉన్నటువంటి నేచర్ ఎసిడిక్ నేచర్ కాబట్టి మీకు పైల్స్ రావటం, కానీ ఆ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ కొలాన్ క్యాన్సర్. అంటే మీ బాడీలో సరదాగా ఎంటర్ అయినటువంటి ఎసిడిటీ అనే చిన్న ఓడు, ఎసిడిటీ తాగితే 6 seconds లో తగ్గిపోద్ది అనుకునే చిన్న ఓడు మీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. బికాస్ ఆఫ్ ఫుడ్, ఎసిడిక్ నేచర్ ఫుడ్ని ఎంత తగ్గించగలిగితే మీకు అంత అద్భుతంగా అది ఉపయోగపడుతుంది జీవితంలో. లేకపోతే మన సంపాదన అంతా కూడా ఎంత కష్టపడ్డా హాస్పిటల్కి పోసేయాల్సింది. మార్చుకోండి. ఇక అద్భుతంగా ఇలాంటి సందర్భాల్లో మీకు ఉపయోగపడే పదార్థాల్లో మన వంటింట్లోనే అద్భుతమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. అందులో వాము ఒకటి. రెగ్యులర్గా వాముని కడుపు నొప్పి సోడా అని దొరుకుద్దమ్మా, సోడియం బైకార్బోనేట్ తినే సోడా అంటారు. రెండింటిని బాగా మిక్స్ చేసి తినడానికి ముందు ఒక 1/2 hour ముందు వాముని తీసుకుని గోరువెచ్చటి నీళ్లు తాగితే మీకు ఏదైతే అంటే పొరలు కూడా తినేసి ఉంటుంది, ఒక లేయర్ వేసేస్తుంది సాఫ్ట్గా. దాంతోపాటు రెగ్యులర్గా సివియర్ స్టేజ్లో ఎవరైతే అంటే అల్సరు, ఎసిడిటీ, అల్సరు, పెప్టిక్ అల్సర్ స్టేజ్లు మారుతూ ఉంటుంది. తర్వాత క్యాన్సర్. బూడిద గుమ్మడికాయ డైజెషన్ సిస్టమ్, అంటే మీరు దేన్ని తిన్నా ఎలా తిన్నా దాన్ని అంటే పాడైపోయి ఉంది కాబట్టి బాగు చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. విత్ పీల్, తొక్కతో సహా 100 grams బూడిద గుమ్మడికాయ తీసుకొని చిన్న అల్లం ముక్క యాడ్ చేసి పలచటి మజ్జిగ పోసి జ్యూస్ చేయండి. బాగా వడకట్టి దాంట్లో మిరియాల పొడి, సైంధవ లవణం, కల్లుప్పు వేసి రెగ్యులర్గా ఉదయం సాయంత్రం, రాత్రి కాదు సాయంత్రం రెగ్యులర్గా తాగుతూ ఉంటే ఏదైతే సివియర్ స్టేజ్ ఉందో అది న్యూట్రల్గా నార్మల్ అయి మీరు తిన్నది ఏం తిన్నా అద్భుతంగా అరుగుతుంది. ఈ గ్యాస్ సమస్యల నుంచి మనం ట్యాబ్లెట్లు అంటే రెగ్యులర్గా తినడానికి ముందు ఒక ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడున్న సిస్టంలో. అలాంటి అవసరం లేకుండా మిగతా జీవితాన్ని అయినా సరే హ్యాపీగా ఆనందంగా గడపడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మేషరాశికి సంబంధించింది. మేషరాశి, మేష లగ్నం వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ ఉన్నా లేకపోయినా కూడా రెగ్యులర్గా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవటం వల్ల ఈ సమస్యలు రాకుండా, అంటే వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, గ్యాస్ట్రిక్, కడుపులో మంట ఉంటుంది, కడుపు మంట ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ తీసుకోవడం ద్వారా ఈ అన్ని సమస్యలకి పరిష్కారం లభించేస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, చాలా చక్కగా చెప్పారండి. యాసిడిటీ సమస్య అసలు ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు, సో అంతేకాకుండా బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా పనిచేస్తుంది ఈ యాసిడిటీ సమస్య మీద అని చాలా చక్కగా చెప్పారండి. ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం, ఈ టిప్స్ ఫాలో అవ్వాలని కోరుకుందాం, బూడిద గుమ్మడికాయ జ్యూస్ని వాళ్ళ లైఫ్లో భాగం చేసుకోవాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. సూర్యస్మి.